ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టులో టీమిండియా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. జో రూట్ 105 పరుగుల వద్ద, బ్రూక్ 111 పరుగులతో ఉన్నప్పుడు మ్యాచ్ మీద ఆశలు వదులుకున్న టీమిండియా జట్టు అదిరిపోయే ఆట ఆడింది. టీవీ రామానికి ముందు బ్రూక్ను అవుట్ చేసిన టీమిండియా ఆ తర్వాత చివరి సెషన్లో బెత్తెల్ను 5 పరుగుల వద్ద, అలాగే జో రూట్ను 105 పరుగుల వద్ద అవుట్ చేసి మ్యాచ్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజ్లో ఓవర్టన్ 0 పరుగుల వద్ద, జెమీ స్మిత్ 2 పరుగుల వద్ద ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 35 పరుగులు చేయాలి. మరోవైపు టీమిండియా విజయానికి 4 వికెట్లు తీస్తే సరిపోతుంది. లోయర్ ఆర్డర్ కావడంతో ఒత్తిడిలో ఇంగ్లాండ్ వికెట్లను తీయగలిగితే భారత్ విజయాన్ని అందుకుని సంచలనం సృష్టిస్తుంది. మరో 3 ఓవర్ల తర్వాత కొత్త బంతి రానుంది. దీంతో ఇప్పుడు ఒత్తిడి మొత్తం ఇంగ్లాండ్ పైనే ఉంది. క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు వస్తాడో రాడో ఇంకా అధికార ప్రకటన లేదు. అయితే ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 224 పరుగులకు ఆలౌట్ అయితే ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది.